నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ నాగేశ్వర పూజారి గారు. హలో సార్. సార్, 494 బైగామి అంటే ఏంటి? ఈ 494 బైగామిని ఎప్పుడు వేస్తారు? 494 ఐపీసీ 494 బైగామి అంటే ఏంటంటే, ఆల్రెడీ ఒక వ్యక్తి మ్యారేజ్ చేసుకొని ఉండి ఆ మ్యారేజ్ ఎగ్జిస్టింగ్లో ఉన్నప్పుడు వాళ్ళిద్దరు డైవర్స్ తీసుకోకుండా ఉండి ఆ మ్యారేజ్ ఎగ్జిస్టింగ్లో ఉన్నప్పుడు మళ్ళీ వేరే వ్యక్తిని కనుక మనం మ్యారేజ్ చేసుకుంటే దాన్ని మనం 494 బైగామి అని చెప్తాం మనం. సో అకార్డింగ్ టు హిందూ మ్యారేజ్ యాక్ట్ కానీ లేదా ఇతర ఏదైనా వాట్ ఎవర్ కమ్యూనిటీ కానీ ఆల్రెడీ ఒక మ్యారేజ్ ఎగ్జిస్టింగ్లో ఉన్నప్పుడు ఇంకో మ్యారేజ్ అనేది చేసుకోవద్దు. జనరల్గా ఏం జరుగుతుంటుంది అంటే, మనకు ఆల్రెడీ ఇద్దరు భార్యాభర్తలు ఉంటారు, పెళ్ళి చేసుకుంటారు, తర్వాత ఏదో గొడవ అవుతుంది, విడిపోతారు. విడిపోయిన ఒక 2-3 ఇయర్స్ విడిగా ఉండిపోతారు. అమ్మాయి వెళ్ళిపోతుంది, అటే ఉండిపోతుంది. ఇంకా అబ్బాయి రాదు. 1-2 సార్లు అబ్బాయి ట్రై చేస్తాడు. ట్రై చేసిన తర్వాత రాకపోతే ఎట్లా రావటం లేదు అని చెప్పేసి పెళ్లి చేసేసుకుంటారు. పెళ్లి చేసుకున్న తర్వాత దాన్ని మనం జనరల్గా 494ని బైగామి అంటారు. అంటే అలా విడిపోయేటప్పుడు ఎన్ని ఇయర్స్ వాళ్ళంత దూరంలో ఉండేటప్పుడు ఈయన చేసుకోవడానికి అవకాశం ఉంటుంది? జనరల్గా ఏంటంటే, మనకు డెజర్షన్ గ్రౌండ్ ఇక్కడ జనరల్గా ఎన్ని ఇయర్స్ ఉన్నా కూడా చేసుకోనికి లేదు. ఎన్ని ఇయర్స్ ఉన్నా కూడా నువ్వు 30 ఇయర్స్ విడిపోయినా కూడా నువ్వు చేసుకోనికి లేదు. అది బైగామి కిందకే వస్తుంది. కాకపోతే అవతల వాళ్ళు రాకుండా డివోర్స్ ఇవ్వకుండా అలాగే ఉండిపోతే మరి వీళ్ళ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. నువ్వు డైవర్స్ అప్లై చేసుకోవాలి కదా. నువ్వు కోర్టుకి వెళ్ళి ఇప్పుడు అమ్మాయి రాకపోతే నువ్వు డైవర్స్ అప్లై చేసుకోవాలి. డైవర్స్ అప్లై చేసుకున్న అమ్మాయి కూడా ఓకే చేయాలి కదా. ఇది చాలా పెద్ద టాపిక్ ఇది అసలు. ఎందుకంటే నేను చెప్పి నన్ను ఊరు పోతుంది. కానీ ఎక్కడైనా కూడా డైవర్స్ అప్లై చేసుకోవాలంటే అమ్మాయి ఒప్పుకోవాల్సిన అవసరం ఎక్కడా లేదు. ఓకే, అందరు ఏమనుకుంటారంటే ఆడవాళ్ళంతా మేము ఒప్పుకుంటేనే డైవర్స్ వస్తుంది కదా అంటారు. డైవర్స్ అనేది ఏంది అసలు? డైవర్స్ అనే పదని చాలా మందికి అర్థం కాదు. డైవర్స్ అంటే ఏంది? ఒక వ్యక్తితోని, అది ఆడ కావచ్చు మగ కావచ్చు, భార్యాభర్తలు ఇద్దరిట్లో ఎవరో ఒకరు ఎదుటి వ్యక్తితోని కలిసి జీవించలేని పరిస్థితి ఉన్నప్పుడు, రీజన్ ఏదైనా కావచ్చు, కొన్ని వేల రీజన్స్ ఉంటాయి. ఆ ఎదుటి వ్యక్తితోని కలిసి జీవించే పరిస్థితి లేనప్పుడు వాళ్ళు కోర్టుకి వెళ్ళి అప్లై చేసుకుంటారు. ఏమని? అయ్యా, ఆ ఎదుటి వ్యక్తితోని కలిసి జీవించే పరిస్థితి నాకు లేదు, నాకు డైవర్స్ ఇవ్వండి అని చెప్పి అప్లై చేసుకుంటారు. దాన్ని డైవర్స్ అంటారు. కోర్టు ఏం చేస్తుంది? మనం రాసిన అప్లికేషన్ని పరిశీలించి ఆ ఎదుటి వ్యక్తితోని కలిసి జీవించే పరిస్థితి ఉందా లేదా డిసైడ్ చేసి, ఎదుటి వ్యక్తితో కలిసి జీవించే పరిస్థితి లేదనుకో, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆపోజిట్ పర్సన్ డెసిషన్ కావచ్చు, వాళ్ళ ఒపీనియన్ కావచ్చు, వాళ్ళతో సంబంధం లేకుండా కోర్టు డైవర్స్ గ్రాంట్ చేస్తుంది. దీంట్లో అంటే కొంతమంది ఎన్ని నోటీసులు పంపించినా కూడా రెస్పాండ్ అవ్వకుండా ఉంటారు కదా సార్, అప్పుడు కూడా ఓకే. నోటీస్ అనేది 2 రకాలు ఉంటుంది మనకు. దీనిపైన కూడా క్లారిటీ ఇవ్వాల్సింది ఏంటంటే, జనరల్గా డైవర్స్ నోటీస్ అనేది అడ్వకేట్ నుంచి పంపిస్తుంటారు. అడ్వకేట్ నుంచి పంపించే నోటీస్కి రెస్పాండ్ అయినా కాకపోయినా దానికి పెద్దగా వాల్యూ ఏమి ఉండదు. సో కోర్టు నుంచి పంపించే నోటీస్కి కంపల్సరీ ప్రతి ఒక్కరు, ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు రెస్పాండ్ కావాల్సిందే. ఒకవేళ ఏదన్నా కారణం వల్ల కనుక రెస్పాండ్ కాకపోతే కోర్ట్ హ్యాస్ ఏ పవర్ టు గివ్ డైవర్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సిచ్యువేషన్. ఇప్పుడు ఒక అబ్బాయి డైవర్స్ అప్లై చేసుకున్నాడు అనుకుందాం కోర్టు నుంచి. ఆ డైవర్స్ నోటీసు ఆ ఆపోజిట్కి చేరిన తర్వాత మళ్ళీ కోర్టుకు రాకపోతే కోర్టు డైరెక్ట్ డైవర్స్ ఇచ్చేస్తుంది. దాన్ని ఎక్స్ పార్టీ డైవర్స్ అంటారు. సో నువ్వు రాలేదు కాబట్టి నేను ఇచ్చేస్తున్నా అనేది ఎక్స్ పార్టీ డైవర్స్. సో కోర్టు అక్కడ బిలీవ్ చేయాలి ఏంటంటే, ఆ నోటీస్ అనేది ఆపోజిట్ పార్టీకి అందింది అని చెప్పేసి కోర్టు కనుక బిలీవ్ చేస్తే ఫస్ట్ నోటీస్కి వాళ్ళకి చేరింది, వాళ్ళు రాకపోతే డైవర్స్ ఇచ్చేస్తారు. దానికి జనరల్గా అందరూ మార్కెట్లో ఏమనుకుంటారంటే, 3 సార్లు నోటీస్ పోయిన తర్వాత రాకపోతే, 4 సార్లు నోటీస్ పోయిన తర్వాత రాకపోతే డైవర్స్ ఇస్తారు అనుకుంటారు. అవసరం లేదు. ఫస్ట్ టైం వాళ్ళకు నోటీస్ సర్వ్ అయ్యి కోర్టు కనుక నమ్మితే, వాళ్ళకు నోటీస్ సర్వ్ అయిందని కోర్టు కనుక నమ్మితే డైవర్స్ ఇచ్చేస్తారు. దాన్ని ఎక్స్పార్టీ డైవర్స్ అంటారు. సో 494 అనేది చాలామందికి ఉన్న డౌట్స్ ఏంటి అంటే, కొంతమంది ఏం చేస్తారంటే, ఇప్పుడు ఆల్రెడీ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నప్పుడు ఆ అమ్మాయి వెళ్ళిపోయింది కదా, ఎట్లా రాదు కదా, ఎప్పటికి రాదు, ఈ కోర్టు చుట్టూ ఏం తిరగాల, తర్వాత ఏం ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి వీళ్ళు ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. పెళ్లి చేసుకున్న తర్వాత వీళ్ళు అంటే నార్మల్గా గుళ్ళోనో లేకపోతే ఎక్కడో ఎవరికి తెలియకుండా పెళ్లి చేసుకుని ఇంట్లో పెట్టుకొని కాపురం చేస్తుంటారు. సో 494 ప్రధానంగా చెప్పాల్సింది ఏంటి అంటే, అందరికీ ప్రధానంగా చెప్పాల్సింది ఏంటి అంటే, ఆల్రెడీ మ్యారేజ్ ఎగ్జిస్టింగ్లో ఉండగా ఇంకో మ్యారేజ్ చేసుకోనికి లేదు. ఓకే, కొంతమంది ఏమంటారంటే, నేను ఆల్రెడీ 2వ మ్యారేజ్ కూడా చేసుకున్నా సరే, ఆ అమ్మాయితో ఒక్కరోజు కూడా కలిసి లేను అంటాడు. సో నువ్వు 2వ మ్యారేజ్ చేసుకున్నా ఒక్కరోజు కలిసి లేకున్నా కూడా నువ్వు తాళి కట్టినట్టు ప్రూఫ్ ఉంటే అది 2వ మ్యారేజ్ కిందకే పరిగణిస్తారు. తర్వాత అప్ టు 5 ఇయర్స్ జైలు శిక్ష చేసే అవకాశం ఉంటుంది, ప్రూవ్ అయితే. 2వ మ్యారేజ్ చేసుకుంటే ప్రూవ్ అయితే. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే, ఈ 2వ మ్యారేజ్ చేసుకున్నట్టే ప్రూఫ్ ఏం బెటర్. ఇంకా
ప్రూఫ్ ఏం పెట్టకుండా తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని కాపురం చేస్తుంటారు, పిల్లల్ని అంటుంటారు, ప్రపంచానికి మాత్రం మేము మ్యారేజ్ చేసుకోవాలని చెప్తుంటారు. వీళ్ళు చేసే ఒక తప్పు ఏముంటుంది పన, వీళ్ళు ఓన్లీ తాళి కట్టే ప్రూఫ్ లేకపోతే పెళ్లి చేసుకున్న ప్రూఫ్ ఉండదు, కానీ ఒకే ఇంటి కింద నివసిస్తుంటారు. కానీ ఆ డాక్యుమెంట్స్లో రాసేటప్పుడు ఆధార్ కార్డులో కానీ లేకపోతే ఇన్సూరెన్స్లలో కానీ ఇంకా బ్యాంక్ డాక్యుమెంట్లలో కానీ ఎక్కడ దగ్గర వీళ్ళు వైఫ్ ఆఫ్ అని రాస్తారు. పిల్లలు పుట్టేటప్పుడు కూడా తల్లిదండ్రులుగా వీళ్ళ పేర్లు రాసుకోవాలి కదా, మరి తప్పదు అప్పుడు రాసుకోవాలా. ఎప్పుడైతే పిల్లలకు అయితే ఎట్లా అయితే ఉంటుందో, ఇప్పుడు పిల్లలకి ఎక్కడ రాస్తాం మనం, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లో రాస్తాం. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లో రాసేది కోర్టు పరిగణించదు, కాబట్టి వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న రిలేషన్షిప్లు ఉన్నది మాత్రమే పరిగణిస్తుంది. సో కాబట్టి ఎప్పుడైనా మనం చెప్పేది ఏంటి అంటే, కంప్లీట్ ఒకవేళ 494 అట్రాక్ట్ కావద్దు అనుకుంటే పెళ్ళి చేసుకోవద్దు, ఏ డాక్యుమెంట్లో కూడా ఎక్కడ కూడా నువ్వు వైఫ్ ఆఫ్ అని రాసుకోవద్దు. ఒక ఇద్దరు ఇండివిజువల్ వ్యక్తులు ఒక ఇంటి కింద నివసించవచ్చు, పిల్లల్ని కనొచ్చు, అన్నీ చేసుకోవచ్చు, ఎక్సెప్ట్ మ్యారేజ్ అండ్ డాక్యుమెంట్ ఎవిడెన్స్ క్రియేట్ చేయకుండా. సార్ 494లో ఇప్పుడు మ్యారేజ్ అయితే చేసుకోలేదు, మ్యారేజ్ చేసుకోకుండా కేవలం లివింగ్ రిలేషన్షిప్లో ఉంటే ఓకేనా, ఇది వర్తించదంటారా 494 అప్పుడు పైగా? లివింగ్ రిలేషన్షిప్లో ఉంటే వర్తించదు. ఇప్పుడు 494 అనేది మనం కోర్టులో ప్రూవ్ చేసే విధానం రెండే ఉంటాయి. ఒకటి మ్యారేజ్ అయినట్టు ఏదైనా ప్రూఫ్ ఉండాలా, లేదా వాళ్ళ డాక్యుమెంట్లలో ఎక్కడైనా వైఫ్ అండ్ హస్బెండ్ ఉండాలా. వాళ్ళు మ్యారేజ్ అయినట్టు ప్రూఫ్ లేకున్నా, వాళ్ళ ఏ డాక్యుమెంట్లో కూడా వైఫ్ అండ్ హస్బెండ్ లేకున్నా, వాళ్ళు లివింగ్ రిలేషన్షిప్ నుండి పిల్లల్ని కూడా కనొచ్చు చట్ట ప్రకారం. రిలేషన్షిప్లో ఉన్న అమ్మాయికి అయితే ఎలాంటి భరోసా ఉండదు, అంతే. రిలేషన్షిప్లో ఉన్న అమ్మాయికి ఎలాంటి భరోసా ఉండదు. టెక్నికల్గా ఏ రకమైన రైట్స్ ఉండవు, పిల్లలకు రైట్స్ ఉంటాయి, కానీ ఆ రిలేషన్షిప్లో ఉన్న అమ్మాయికి టెక్నికల్గా కోర్టు నుంచి కానీ లాపరంగా కానీ ఏ రకమైన సపోర్ట్ అయితే రాదు. సో ఇక వాళ్ళు ధైర్యం చేసి నమ్మకంతో ఆ రిలేషన్షిప్లోకి వెళ్ళాల్సిందే తప్ప వాళ్ళు చట్టపరంగా ఏమైనా క్లెయిమ్ చేసుకోవడానికి అయితే ఏ అవకాశం ఉండదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. 494 బైగామి అంటే ఏంటి, సో ఎవరికి వర్తిస్తుంది, ఎప్పుడు వేస్తారు అనే విషయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ.